संस्कारित मातृशक्ति घर घर की केंद्र మనం ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతినిధులకు అధిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా మనం పెద్దలని ఆరోగ్య శాఖ మంత్రులు వారిని భారత మాతకి ధన్వంతరి ఫోటోలకు పూలమాల వేసి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు. ఒక్క నిమిషం ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలను పరిచయం చేసే కార్యక్రమాన్ని కూడా వారే. అట్లానే ఈరోజు సత్యకుమార్ యాదవ్ గారు ఆరోగ్య శాఖ మంత్రులు. మనకి ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత జనతా పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేసే తర్వాత వారు ఈ ఇంజనీరింగ్ పూర్తి 2024లో అసెంబ్లీ ఎలక్షన్లో పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు కార్యకర్తలతో సన్నిహిత సంబంధం కలిగి నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ పెద్దవాళ్ళే, కానీ కొంతమందిని పరిచయం చేద్దామని. విశాఖపట్నం నుంచి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. డాక్టర్ క్రాలేటి రవి గారు, వారు ఫీవర్తో ఉండి కూడా వచ్చారు, విజయవాడలో రెస్ట్ తీసి వచ్చారు. మన ఆరోగ్య భారతి ఒక ట్రైబల్ ఏరియాలో వాళ్ళు డాక్టర్గా చాలా కాలంగా 10 రూపాయలకి అమ్మకానికి దొరుకుతుంది మీకు. and your guidance, valuable guidance to the participants. मंच पर उपस्थित आरोग्य भारती आंध्र प्रदेश के अध्यक्ष डॉक्टर PS राव जी, రిసోర్స్ పర్సన్, ఫిలాసఫర్, గైడ్, ఎంతో సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా పనిచేయాలి కూడా అన్నారు. అట్లా తప్పకుండా పనిచేస్తామండి. అందరి తరఫున మేము హామీ ఇస్తున్నాము. అనేటువంటిది అనేక ప్రాంతాల్లో మన ఆరోగ్య భారత్ ద్వారా అనేక పాఠశాలలు, స్కూల్స్లో ప్రజల మధ్య మనం చేశాము. అట్లానే గుంటూరులో కూడా 25 పాఠశాలలో ఒక 5,000 మంది విద్యార్థులు బీటెక్ చదువుతున్నాడు. రవీంద్ర జీవన్ బాబు, ఎస్, కృష్ణవంశీ సర్వేపల్లి, త్వరగా. తర్వాత ప్రభుత్వంలో అనేక బాధ్యతలు నిర్వహించే క్రమంలో తర్వాత భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శిగా కొన్ని గీసాలు రాసే క్రమంలో సత్యకుమార్ అని రాయడం మొదలుపెట్టాం. ఇప్పుడు అది కాస్త వెళ్ళి ఎన్నికల సమయంలో పూర్తి పేరు రాయాలి కాబట్టి సత్యకుమార్ యాదవ్ అయిపోయింది. డాక్టర్ PS రావు గారు ఆ సత్యకుమార్ తీసేసి యాదవ్ అని చేసేశారు. ఒక్కసారి నేను కూడా ఆశ్చర్యపోతుంటా, నా పూర్తి పేరు చెప్పినప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారా అని. మన మధ్య కేంద్ర స్థాయిలో బీజేపీలో బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో నాతో పాటు పనిచేసిన వారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ మధ్య నాకు ఫోన్ చేసి ఉత్తరాది రాష్ట్రం కాబట్టి దక్షిణాది గురించి పూర్తిగా వారికి అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఈ తెలంగాణ हेल्थ मिनिस्टर है, उनसे छोटा सा काम है,
जानते हो అన్నాడు. నేను जानता हूँ कुछ इतना ज़्यादा नहीं लेकिन जानता हूँ कुछ बताइए अन्ना. नहीं अभी अभी मेरा पीए आपको व्हाट्सएप करेगा, ज़रा जोर से बोलना पड़ेगा अन्नाడు. నేను वो कांग्रेस का है फिर भी कोशिश प्रयास करता हूँ అన్నా. ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ సంబంధించిన మంత్రి హైదరాబాద్ అన్నారు ఆయన, హైదరాబాద్ ఆరోగ్య శాఖ మంత్రి అని. అంటే ఆయన లేదే మన ప్రభుత్వమే అన్నారు. కాదు సార్, కాంగ్రెస్ గవర్నమెంటు, ఆయన అనంతరామ గారు అని ఉన్నారు, ఆయన అక్కడ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నట్టున్నారు, అయినా నేను మాట్లాడతాను. మరి ఆయన చూసి నై ఇది 1 మినిట్ అని ఏ కోయి సత్యకుమార్ యాదవ్జీ హై యాదవ్జీ అన్నారు. నేను అన్నా अच्छा तो फिर आप आंध्र प्रदेश का स्वास्थ्य मंत्री के बारे में बात कर रहे हो अन्ना. అంటే ఆయన अच्छा जानते हो అన్నాడు. मैं जानता हूँ आप भी बहुत अच्छी तरीके से जानते हो అన్న. నాకే కాదు మీకు కూడా చాలా బాగా నాకు తెలుసా ఎలా అన్నాడు. మీరు ఎవరితో మాట్లాడుతున్న ఆయనే అండి అన్న. ఇప్పుడు చెప్పండి, నేను ప్రయత్నం చేయడం కాదు, పూర్తి చేసి పంపిస్తాను, ఆ విషయాలు వివరాలు పంపండి. ఆయన ఆశ్చర్యం వచ్చి ఆప్తో సత్యాజీ హే అన్నాడు. నేను సత్యాజీని ఈ మధ్య తోకలు తగిలించుకొని సత్యకుమార్ యాదవ్ అయిపోయానులేండి, అది ఈ నేపథ్యం అని చెప్పాను వారికి. పిల్లలు ఇవాళ చాలా సంతోషం. ఆరోగ్య భారతి అభ్యాస వర్గ కార్యక్రమంలో ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు ముందుగా నేను ఆరోగ్య భారతి జాతీయ అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి డాక్టర్ మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఇలా కార్యక్రమం జరుగుతుంది, రావాలని చెప్పినప్పుడు నేను కూడా అనుకున్న అందరినీ కలిసే అవకాశం కలుగుతుంది, కాస్త కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని. ఎందుకంటే ఆరోగ్య భారత్ అనేది దాదాపు 2.5 దశాబ్దాల క్రితం ప్రారంభమవుతే ఇవాళ సేవల్ని, ఆరోగ్య రంగంలో సేవల్ని విస్తృతపరుస్తూ దేశవ్యాప్తంగా ఇప్పుడే అశోక్జీ చెప్తున్నారు 92% జిల్లాల్లో ఇవాళ మన ఆరోగ్య మిత్రులు, ఆరోగ్య కార్యకర్తలు ఆరోగ్య సంరక్షణ కోసమో లేదా ఆరోగ్య వికాసం కోసమో లేదా వ్యాధి నిరోధంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించో విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ మొత్తం ఈ దేశంలోని 143 కోట్ల ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యతల్ని భుజానికి ఎత్తుకుంది. ఇంత విస్తృతంగా అంటే ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి సమాంతరంగా ఒక సంస్థ అనేక మనం రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో అనేక విభాగాల్లో అనేక రంగాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జాతి నిర్మాణానికి ప్రయత్నం చేస్తాం, వ్యక్తిత్వ వికాసానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆరోగ్య రంగంలో కూడా 23 సంవత్సరాల క్రితం ప్రారంభపడి ఇవాళ విస్తృత సేవలు అందిస్తూ నా ఆరోగ్య భారతికి ఆ దాంట్లో నిమగ్నమైన ప్రతి కార్యకర్తకు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. अभी अशोक जी अभी कह रहे थे वायनाड के बारे में बात की है. मैं केरल का भी प्रभारी रहा, तो उस समय वहाँ जाता था. इतना कठिन होता है उस वो टेर्रेन में काम करना. వయనాడ్ గురించి వారు ప్రస్తావించారు. చాలా పూర్తిగా కొండల ప్రాంతం కేరళలో. ఆ ప్రాంతంలో కూడా మన కార్యకర్తలు ఈ సేవను అందించడం అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని ఏదైతే మనం చెప్పుకుంటామో దానికి ఒక తార్కాణం లాగా ఆరోగ్య భారతి వాళ్ళ పనిచేస్తాం. మిత్రులు, ఆరోగ్యం అనేది ఇప్పుడే చెప్పారు. చాలా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ ప్రియమైన వారని. ప్రియమైన వారు నేను కాదు, ప్రజల ఆరోగ్యం శాఖ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇవాళ రాష్ట్రంలో ప్రియమైన వ్యక్తిగా అవుతున్నాను. ఎందుకంటే పుట్టిన ఏ మంత్రిత్వ శాఖకు కూడా ఇంత విస్తృతమైన పని ఉండదు, ఇంత ఒత్తిడి ఉండదు. ఎందుకంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చివరి దాకా కట్టే కాలే దాకా ప్రతి వ్యక్తికి రాష్ట్రంలో ఉన్న జనాభా 5,30,00,000 మందికి లేదా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించింది ఏదైనా ఒక ఉంది, ఒక శాఖ పని చేస్తూ ఉంది, 24/7 365 డేస్ పని చేస్తుందంటే అది ఆరోగ్య శాఖ. ఆ క్రమంలో ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు పిఎస్ రావు గారు అడిగారు వస్తూనే బాగున్నారని. వారికి తెలుసు కదా, ప్రొఫెసర్గా ఉన్నారు, ఆరోగ్య రాష్ట్రంలో పరిస్థితి కూడా వారికి తెలుసు కాబట్టి బాగా ఉన్నాను సార్, కానీ బాగా ఒత్తిడిలో కూడా ఉన్నాను అని చెప్పాను. అనే వాస్తవం అది. గత ఎందుకు ఇంత ఒత్తిడి అంటే మనకు ఆ సెన్సిటివిటీ మన పెంపకంలోనే
వచ్చింది. ఎవరైనా కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, తీవ్రమైన అనారోగ్యంతో బాధలు పడుతున్నారు, కొత్త కొత్త జబ్బులు పడుతున్నారు. ఆ క్రమంలో కుటుంబ సభ్యులను పోగొట్టుకుంటున్నారు. కొన్ని కుటుంబాలు చితికిపోతున్నాయి, ఆర్థికంగా చితికిపోతున్నాయి. కొన్ని పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతోంది. ఇవన్నీ చూసినప్పుడు ప్రతి దానికి ఆరోగ్యంతో సంబంధం ఉన్నప్పుడు ఆర్థిక ప్రగతి సాధించాలన్నా కూడా ఆరోగ్యం బాగుండాలా. ఒక ఇంట్లో పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటేనే, ఆరోగ్యకరంగా ఉంటూ పని చేస్తేనే దానికి తగిన విధంగా సంపాదించి దానికి కావాల్సిన విధంగా ఖర్చు పెట్టి పిల్లలకి మంచి చదువు చెప్పించి భవిష్యత్తును అందించగలరు. ప్రతిదానికి ఏ రకంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిదానికి ఒకదానికి లింక్ అయ్యి ఇంటర్లింక్ అయ్యి అన్నీ ఆరోగ్యం దగ్గరికి వస్తున్నాయి. అది ఆ క్రమంలో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే కావడం, మొట్టమొదటిసారిగానే ఒకేసారి నేరుగా ఆరోగ్య శాఖకు రావడం. గతంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉంది. పంచాయతీరాజ్ శాఖలో, రూరల్ డెవలప్మెంట్లోనో పనిచేసిన అనుభవం ఉంది, ఐఎన్బిలో పనిచేసిన అనుభవం ఉంది, పార్లమెంటరీ అఫేర్స్లో పనిచేసిన అనుభవం ఉంది. కానీ ఆరోగ్య రంగంలో పనిచేసిన అనుభవం ఏమీ లేదు. ఏమాత్రం తెలియని కొత్త రంగం. ఒక కార్యకర్తగా కూడా ఏనాడు దీంట్లో నేను పనిచేసిన నేపథ్యం లేదు. ఆ క్రమంలో కాస్త ఒత్తిడిలోకి వచ్చి ఇవాళ పరిస్థితులు చక్కబెట్టు, దానికి తోడు ఒక భ్రష్టు పట్టిన ఆరోగ్య వ్యవస్థని వారసత్వంగా ఈ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. ఏదో రాజకీయ విమర్శలు చేయడం కోసం చేయట్లా. ఆ పరిస్థితుల్లో ఈ శాఖను చేపట్టడం, దాన్ని పరిమితులు ఉన్నప్పుడు కూడా ఇంకో ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే ఐఎమ్ ఇన్ ద గవర్నమెంట్ బట్ ఐఎమ్ నాట్ ది గవర్నమెంట్. ఆ పరిమితులు కూడా ఉన్నాయి. ఏదైనా చేయాలంటే పరిమితులు ఉన్నాయి, ఒక్కడిని కావడం, ఈ రకంగా రకరకాల సమస్యల్లో ఒత్తిడిలో ఉన్నమాట. అయితే ఆరోగ్యం అనేది సవాలు. ఇవాళ కొత్త సవాళ్ళు మన ముందుకు వస్తూ ఉన్నాయి. ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి గతంలో మనం ఎప్పుడైనా ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి పెద్దగా ఆలోచించేవాళ్ళం, దాని గురించి ఆదుర్దా పడేవాళ్ళం. కానీ ఇవాళ పరిస్థితులు మారాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇవాళ పెను సవాలుగా మన ముందు నిలిచాయి. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ప్రధానంగా జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి, లేదా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. మనం ఇవన్నీ చెప్తున్నాం, ఇవన్నీ మాట్లాడుతున్నాం. మనం కూడా మళ్ళీ టేబుల్ మీద మంచినీళ్ళు తాగాల్సి వస్తే ప్లాస్టిక్ బాటిల్ తాగుతున్నాం. ఇవాళ అనేక రకాలుగా క్యాన్సర్ పెరుగుతోంది. మనం తినే తిండిలో కానీ, మనం తాగే నీటిలో కానీ, మనం పీల్చే గాలిలో ప్రతి చోట కలుషితమైన కారణంగా ఇవాళ ఈ రకమైన పెను సవాళ్ళు మన ముందు కొత్తగా నిలుస్తున్నాయి. ఇవాళ క్యాన్సర్ అనేది ప్రధాన కారణంగా ఉంది. 2023 సంవత్సరంలో 73,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 42,000 మంది చనిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే 3.0లో కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. దాంట్లో మేము క్యాన్సర్ను కూడా చేర్చి ఏదైతే హైపర్ టెన్షన్, డయాబెటీస్ సర్వే చేస్తామో క్యాన్సర్ కూడా చేయడం మొదలుపెట్టాం. దానికి స్క్రీనింగ్ కూడా చేయడం మొదలుపెట్టాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి, ప్రతి అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించడం, 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేయించడం, అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన యువకులకు ఎవరికైనా ఓరల్ క్యాన్సర్. ఎందుకంటే ప్రధానంగా 60% క్యాన్సర్ అనేవి ఈ మూడింటి కారణంగా ఉన్నాయి. కాబట్టి వాటిని నియంత్రించాలి, లేదా నివారణ చర్యలు చేపట్టాలి, లేదా సరైన చికిత్స అందించాలంటే స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం స్క్రీనింగ్ చేసి 4,10,00,000 మందికి ఇవాళ టార్గెటెడ్ గ్రూప్ చేసి 72% మందికి పూర్తి చేస్తే ఇవాళ 40 లక్షల మంది దాంట్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళు వచ్చారు. ఇది 72% 4,10,00,000కి టార్గెటెడ్ గ్రూప్కి మేము చేస్తే ఇప్పటికే 40 లక్షల మంది దాకా డయాబెటీస్ కేసులు ఉన్నాయి, 30 లక్షల దాకా హైపర్ టెన్షన్ సమస్యలు ఉన్నాయి. ఎందుకు ఈ ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణం అని నేను అంటున్నానంటే, ఈ డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణాలు మనం డిస్ట్రిక్ట్ వైజ్ మ్యాపింగ్ చేసి చూస్తే ఎక్కడైతే వరి ఎక్కువగా పండుతుందో, వరి కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుందో, తెల్ల బియ్యం, మంచి బియ్యం, బాగా మెరిసే బియ్యం తింటున్నారో, సన్న బియ్యం పేరుతో ఇంకో దాంతో దీంతో, ఆ జిల్లాల్లో లేదా గోదావరి జిల్లాలోనో, కృష్ణా జిల్లాలోనో, నెల్లూరు జిల్లాలో డయాబెటీస్ కేసులు ఎక్కువ ఉన్నాయి. అదే సమయంలో ఈ కరువు కాటకాలతో పీడించబడుతున్న రాయలసీమ ప్రాంతంలో, ప్రధానంగా అనంతపూర్ జిల్లా కానీ, లేదా కడప పైన ప్రాంతంలో కానీ, కొంతవరకు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో డయాబెటీస్ కేసులు తక్కువ ఉన్నాయి. కారణం ఏంటి? వాళ్ళకి మామూలుగా కన్వెన్షనల్గా రాగి తినే అలవాటు ఉంది, జొన్నలు తినే ఉంది, కుర్రబియ్యం తినే అలవాటు ఉంది, ఇతరత్ర అలవాట్లు ఉన్నాయి. కాబట్టి ఆహారపు అలవాట్లలో ఉన్న మార్పుల కారణంగా వాళ్ళల్లో డయాబెటీస్ కేసులు తక్కువ ఉన్నాయి. అయితే ప్రధానంగా మరి అక్కడ ఏముంటాయి? అక్కడ హైపర్ టెన్షన్ కేసులు ఎక్కువ. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం, పిల్లల ఉద్యోగం మీద సంబంధించిన ఒత్తిడి, లేదా జీవితం గడవడం మీద ఒత్తిడి, ఇటువంటి రోజువారీ సమస్యలు, దానికి సంబంధించిన హైపర్ టెన్షన్ కేసులు అక్కడ ఉన్నాయి. ఎక్కడైతే అభివృద్ధి చెందిన జిల్లాలుగా చెప్పుకుంటున్నామో ఇక్కడ హైపర్ టెన్షన్ కేసులు తక్కువ ఉన్నాయి. ఆ రకంగా 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న వ్యాధుల్ని, హైపర్ టెన్షన్ కానీ, లేదా డయాబెటీస్ కానీ, లేదా సివిడి కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, లేదా సిఓపిడిస్ కానీ, లేదా లివర్ కానీ, లేదా సికేడి కానీ, లేదా ట్రామా కానీ, ఇటువంటివి గుర్తించి ఇవాళ ఈ డిసీజ్ బర్డన్ ఉంటున్న వాటిని జిల్లాల వారీగా గుర్తించాం. కాబట్టి ప్రిడిక్టివ్ మెజర్స్ తీసుకోవడానికి వాళ్ళ
దాన్ని కూడా లివరేజ్ చేసి టెక్నాలజీని లివరేజ్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ని లివరేజ్ చేయడం ద్వారా ఒక ప్రెడిక్టివ్ అనలిటిక్స్ ద్వారా ఈ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి ఇవాళ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి ప్రధానంగా ఇవాళ ఈ సర్వే నిర్వహించాం. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరినైతే ఇవాళ నేను క్యాన్సర్ కేసుల గురించి చెప్పాను, ఈ 72% చేశాము. దాంట్లో 1% అంటే చేస్తున్న కేసుల్లో 1% మీకు సస్పెక్టెడ్ కేసెస్ వస్తున్నాయి. ఇప్పుడు 4 కోట్లు చేసామనుకోండి, 4 కోట్లు చేస్తే దాంట్లో 1% సస్పెక్టెడ్ క్యాన్సర్ సస్పెక్టెడ్ కేసులు వస్తున్నాయి. దాంట్లో 1%లో 3 నుంచి 4% కన్ఫర్మేషన్ కూడా అవుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ దానికి ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్ పెట్టి టెరిషరీ హాస్పిటల్ కానీ హబ్స్లో కానీ ఈ మళ్ళీ కన్ఫర్మేటరీ టెస్టులు చేస్తుంటే దాంట్లో 3 నుంచి 4%. అంటే ఎంత ప్రమాదకరంగా రాబోయే రోజుల్లో ఈ క్యాన్సర్ మహమ్మారి ఉంటుంది, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి తోడు ఇవాళ ఇప్పుడు దీని తర్వాత ఇంకో కార్యక్రమానికి వెళ్ళాలి, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ మీద. అది కూడా ఒక ప్రమాదకరమైన ఈ మనమంతకు మనమే సొంత మందులు వేసుకుంటాం. నేను మొన్నటిదాకా దగ్గు వచ్చింది అనుకోండి ఎవరిని అడిగేవాడిని కాదు, తీసుకొని అజిత్రోమైసిన్ వేసుకొని వెళ్ళిపోయేవాడిని, ఏదో నేనే పెద్ద డాక్టర్ అయినట్టు. ఏమీ తెలియదు నాకు. దాని కారణంగా వచ్చే ప్రమాదాలు ఏంటి అనేది ఇప్పుడు చూస్తుంటే చాలా భయానకంగా ఉన్నాయి, భయం గొల్పేలాగా ఉన్నాయి, చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉన్నాయి. ఈ గ్లోబల్ రీసెర్చ్ ఆన్ ద యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రిపోర్ట్ తీసుకొస్తే 2025 నుంచి 2050 దాకా ఈ ప్రపంచంలో 4 కోట్ల మరణాలు ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కారణంగా జరుగుతాయంటే పరిస్థితి తీవ్రత ఎంత ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎంతో అభివృద్ధి చెందిన దేశంగా మనం చెప్పుకుంటున్న అమెరికాలో కూడా ప్రతి సంవత్సరం ఇవాళ 30 లక్షల మంది యాంటీ మైక్రోబియల్ లేదా యాంటీ డ్రగ్ రెసిస్టెన్స్ ఇన్ఫెక్షన్ కారణంగా యాంటీ డ్రగ్ ఇన్ఫెక్షన్స్ కారణంగా వాళ్ళు 30 లక్షల మంది బారిన పడుతున్నారు, వివిధ రోగాల బారిన పడుతున్నారు. దాంట్లో 50,000 మంది ప్రతి సంవత్సరం అమెరికా లాంటి దేశంలో కూడా చనిపోతున్నారంటే మనం దీని తీవ్రత ఎందుందో అర్థం చేసుకోవాలి. వీటికి అన్నిటికీ ఏందయ్యా సొల్యూషన్ అంటే ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టాలి. అందుకే ఇవాళ నేను చూస్తున్న 2 హెల్తీ లైఫ్ స్టైల్ కానీ లేదా మన దీంట్లో ఆయుష్కి సంబంధించిన దాంట్లో కానీ మన దేశంలో ఉన్న విధంగా ప్రపంచంలో ఎక్కడ లేకుండా మన రుణులు, మన మునులు, మన ఋషులు, పూర్వీకులు మన వేదాల్ని పూర్తిగా వాటిని ఆకలింపు చేసుకుని వాళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద ఏదన్నా ఉందయ్యా ఈ ప్రపంచంలో అంటే అది మన దేశంలో ఉంది, అది ఆయుర్వేదం ఉంది. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం. వీటినన్నింటినీ సరే క్యాన్సర్ వచ్చిన తర్వాత దానికి మందు ఆయుర్వేదంలో దొరుకుతుందా, హోమియోపతిలో దొరుకుతుందా అనేది పక్కన పెట్టేస్తే నివారించడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద తీసుకోవడం కోసమే ఇవాళ మేము వీటిని స్క్రీనింగ్ చేస్తున్నాం. స్క్రీనింగ్ క్వాలిటీ, డేటా క్వాలిటీ ఎంత ఉందనే దాన్ని కూడా మళ్ళీ చూస్తున్నాం. ఎందుకంటే ఆ డేటా క్వాలిటీ కూడా మేము అనుకున్నంత రాలేదు. అందుకని రెండోసారి చేయాలనే దీని మీద ఉన్నాం. ముందు గుర్తిస్తే ఏ సమస్య ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉంది గుర్తిస్తే రాకుండా నివారణ చర్యలు తీసుకోవడం, వచ్చిన వాటిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే దానికి సరైన చికిత్సను అందించి ప్రాణాలు కాపాడడం, ఇవి చేస్తున్నాం. అదేవిధంగా దానికి అనుగుణంగానే ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన కూడా రాష్ట్రంలో చేస్తున్నాం. కర్నూలులో 8 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేస్తే స్టేట్ క్యాన్సర్ సెంటర్ని, దానికోసం 120 కోట్లు ఇస్తే ఏం పని జరగల. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం 1 సంవత్సరంలోనే దాన్ని పూర్తి చేసి దానికి కావాల్సిన లీనాక్ మిషన్లు కానీ సిటీ సిమ్యులేటర్ కానీ పూర్తి చేసి ఇవాళ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాం. ఎందుకంటే అంత తీవ్రతగా ఉండి కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది, ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా కుటుంబాలు కూడా రోడ్డును పడే పరిస్థితి, ఒక దుర్భర పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. అదేవిధంగా ఒంగోలు లేదా కడప లాంటి చోట ఈ సివిడి కేసులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ పెరుగుతున్నాయి కాబట్టి వీటిలో క్యాత్ ల్యాబులు కూడా తయారు చేశాం. అదే కాకుండా గుంటూరు లాంటి చోట ఇవాళ ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించడం కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ 1 సంవత్సర కాలంలో 110 ఓపెన్ హార్ట్ సర్జరీలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేశాం. దానికోసం డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే లాంటి వ్యక్తి ముందుకొచ్చి సహకారం అందిస్తున్నారు. ఇవాళ నేను సమాజంలో ఉంటున్నాను. నిన్న were you there in cardiologist conference yesterday? కార్డియాలజిస్ట్ నిన్న కూడా నేను కోరడం జరిగింది. కార్డియాలజిస్ట్ నిన్న 430 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకు ఒక సొసైటీ ఉంది, ఆంధ్రప్రదేశ్ కార్డియాలజిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అని. నేను వాళ్ళని నిన్న కోరా, మీరు మంచిగా సరే ధనాపేక్ష తప్పదు, మీరు అంత ఖర్చు పెట్టి చదివి వచ్చారు, చాలా వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది, అయినప్పటికీ కూడా మీరు ఒక పవిత్రమైన వృత్తిని మీరు ఎంచుకున్నారు కాబట్టి ఒక సేవా నిరతితో స్వలాభాన్ని కొంత మానుకొని కాస్త సేవా నిరతితో మీరు ఎప్పుడన్నా వారానికి ఒకరోజు ఒక సర్జరీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చేయండి. 15 రోజులకు ఒకసారి కుదరదా, 10 రోజులకు చేయండి. అది కుదరదా, 15 రోజులకు ఒకసారి ఉచితంగా సర్జరీ చేయండి. చాలా నిష్ణాతులైన పేరున్న ఉన్నారు, మీకు ఆ గుర్తింపు ప్రభుత్వం నుంచి వస్తుంది.
మీరు చివరిగా మనకు మిగిలేదేంటి? అరే ఫలానా డాక్టర్ ఉన్నాడా, ఫలానా డాక్టర్ ఉంటే ఈరోజు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గురించి నేను ప్రధానంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఎక్కడో అపోలో హాస్పిటల్లో చాలా అతి పెద్ద మొత్తం తీసుకుని పనిచేసే డాక్టరు తన లోపల ఉంటున్న ఒక సేవాభావాన్ని, సామాజిక స్పృహని, సేవా దృక్పథాన్ని కూడా గుర్తెరిగి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఉచితంగా సర్జరీలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆ గుర్తింపు ఇవాళ దాని గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకుంటున్నాం. కాబట్టి నేను డాక్టర్లను కూడా సమాజంలో, నేను కేవలం ఒక కార్డియాలజిస్ట్ గారు, నిన్న కార్డియాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడుతున్న క్రమంలో చెప్పాను. అనేక మంది ఈ విధంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రధానంగా మనం చేస్తున్న వాటిలో చిన్నపిల్లల దగ్గర మీద కూడా ఆరోగ్య భారతి చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణ కూడా ప్రధానంగా పనిచేస్తుంది. చిన్న వయసులోనే గుర్తించగలిగితే దానికి సరైన ఏసీ, ఎందుకంటే మానవ వనరులు నిర్మాణం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన మానవ వనరుల నిర్మాణం ఈ ప్రగతికి, ఆర్థిక ప్రగతికి సోపానం అవుతుంది. ఎందుకంటే దేర్ ఇస్ ఇంటెగ్రల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది హెల్త్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ, ఎనీ స్టేట్ ఆర్ ఎనీ నేషన్. సో ఇంత అవినాభావ సంబంధం ఒకదానికి ఒకటి ఉన్నప్పుడు మనమేమో వికసిత భారత్ లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాం. రెండో వైపు ఆంధ్రప్రదేశ్లో కూడా స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఆనాడుకు మానవ వనరులు పెంచాలనుకుంటున్నాం. జీవన కాల వ్యవధిని ఇవాళ 71 సంవత్సరాలు ఉంటే 2047 నాటికి మనము దాన్ని 85 సంవత్సరాలు పెంచాలనుకుంటున్నాం. ఇవి ప్రతిరోజు ఒక కొత్త సవాళ్ళు వచ్చి, కొత్త అనారోగ్యాలు వచ్చి, కొత్త వైరస్లు వచ్చి ఆ మనుషుల జీవితాన్ని అతలాకుతలం కోవిడ్ సమయంలో మనం ఇప్పుడు కూడా మర్చిపోలేం. మన మస్తిష్కంలో ఉంది అది. ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, వాటిని ముందుగానే గుర్తించడానికి వాళ్ళ టెక్నాలజీని కూడా వాడుకొని గుర్తించే దానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో అనేక రకాలైన ఇట్లాంటి సంస్థలు ముందుకు రావాల్సింది. ఇవాళ ఆరోగ్య భారతి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది, నివారణ చర్యలు తీసుకెళ్ళగలుగుతుంది. కేవలం ఈ ఆయుష్ లేదా యోగా వీటిని ప్రమోట్ చేయడమే కాకుండా ఒక సమగ్ర ఆరోగ్య దీని గురించి ఆలోచిస్తుంది. అటువంటి ఎన్జిఓలు ప్రభుత్వానికి సమాంతరంగా, ఎందుకంటే దేశంలో ప్రభుత్వమే అన్నీ చేయాలంటే సాధ్యం కాదు, అది సాధ్యం కాదు. కేంద్రం సహకారం అందిస్తుంది, కానీ రాష్ట్రాలు కూడా చేయాలి. రాష్ట్రాలతో పాటు సమాజంలో సేవా దృక్పథం కలిగిన సంస్థలు కూడా రావాల్సి ఉంది. ఆ సందర్భంగా నేను ఒక ఇంచుమించు ఒక సమాంతర వ్యవస్థ నడుపుతున్న ఆరోగ్య భారతిని మళ్ళీ ఇంకోసారి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటు సంస్థల కారణంగా మా మీద కాస్త ఒత్తిడి తగ్గుతూ వస్తుంది. ఒత్తిడి తగ్గించాలి, ఎందుకంటే సమాజంలో తప్పదు కొత్త ఎన్జిఓలు రావాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య భారతిని స్ఫూర్తిగా పేరున కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను నివారణ చర్యలు, ఏం నివారణ చర్యలు తీసుకుంటున్నారయ్యా అంటే SEBI కార్యక్రమం చేసి సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం ప్రారంభించాం. చేసి ఆ 0 ఓవర్లో టెనెక్టప్లేజ్ అనే ఇంజెక్షన్ని మా సెకండరీ హెల్త్ ఫెసిలిటీస్లో 248 సెకండరీ హెల్త్ ఫెసిలిటీస్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కానీ లేదా ఏరియా హాస్పిటల్స్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఆ 0 ఓవర్లో 45,000 విలువ చేసే ఇంజెక్షన్ని ఉచితంగా అందిస్తున్నాం. నేను గత సంవత్సర కాలంగా ప్రారంభం ఇచ్చినప్పటి నుంచి 3,020 మందికి ఆ టెనెక్టప్లేజ్ ఇస్తే దాంట్లో 3,002 మంది ప్రాణాలు కాపాడుకోగలిగాం. ఒక్కొక్క ప్రాణం విలువ 45,000 విలువ చేసేది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందిస్తున్నాం. అదేవిధంగా పిల్లల గురించి కూడా రాష్ట్రీయ భారత స్వాస్థ్య కార్యక్రమంలో చిన్న వయసు నుంచి 6 నెలల పిల్లలు అంగన్వాడీ సెంటర్ నుంచి 18 సంవత్సరాలు ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల వరకు 69 లక్షల మంది టార్గెటెడ్ గ్రూప్కి ఇవాళ 4Dsకి డెఫిషియన్సీస్ కానీ, డెవలప్మెంటల్ డిలేస్ కానీ, డిసీజెస్ కానీ, ఇటువంటి 4Dsని గుర్తించి వాళ్ళకి ఆ పరీక్షలు స్క్రీనింగ్ చేస్తున్నాం. స్క్రీనింగ్ చేయడం వల్ల వాళ్ళకి మళ్ళీ తర్వాత ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు కూడా జనరేట్ చేసి రాబోయే రోజుల్లో ఎటువంటి వ్యాధుల బారిన పడబోతున్నారో గుర్తించి ఆ బారిన పడకుండా నివారించే కూడా 44 రకాల వ్యాధులు ఈ డెవలప్మెంటల్ డిలేస్, ఈ 4Ds కారణంగా పిల్లలు ఆ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. వాటిని గుర్తిస్తున్నాం. తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ చేయడం వల్ల ఒక్కసారి చేసిన పరీక్షల తర్వాత ఎప్పుడు చూసినా కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్లో ఎవరైతే ఈ డిఫార్మిటీస్తో, అదే క్లెఫ్ట్ ఫుడ్ కానీ లేదా క్లెఫ్ట్ కానీ, పెదవులు చిట్లిపోయి లేదా కాలు ఇటువంటి డిఫార్మిటీస్తో పుట్టిన వాళ్ళని కూడా గుర్తించడం, వాళ్ళని మళ్ళీ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి పంపించి నిజంగా అద్భుతమైన 34 DEICలు ఉన్నాయి మాకు. అద్భుతమైన ఆ చిన్నపిల్లలకి చూస్తే నడవలేని పిల్లడు క్లెఫ్ట్ ఫుట్ ఉన్నవాడు నడవగలుగుతున్నాడు. దీంతో ఉండి అందవిహీనంగా ఉంటున్న పిల్లలు అందంగా తయారవుతున్నారు. అంటే వాళ్ళు భవిష్యత్తులో ఒక ఆత్మన్యూనతా భావానికి గురి కాకుండా వారు కూడా ఒక ప్రయోజకులైన, ఒక ఉజ్వల భవిష్యత్తుతో ఒక ప్రయోజకులైన బాధ్యతాయుతమైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఇటువంటి కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా నేను చెప్తా వచ్చాం, రాష్ట్రంలో నేను చెప్పాను మీకు ఒక బెస్ట్ పట్టిన ఆరోగ్య వ్యవస్థని. ఎందుకు చెప్పానంటే ఎక్కడ చూసినా ఖాళీలు,
ఎక్కడ కూడా ఒక క్రమశిక్షణ లేదు, ఆబ్సెంటిజం, డాక్టర్లు సమయానికి రాడు, ఎవరి మీద ఎవరికి పర్యవేక్షణ లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు. దీన్ని సరిచేస్తూ తీసుకురావడమే కాకుండా ఒక కొన్ని ద మోస్ట్ నెగ్లెక్టెడ్ సెక్టర్ ఇన్ ద పాస్ట్ 5 years వాజ్ ఆయుష్ మినిస్ట్రీ. మీరు ఆశ్చర్యపోతారు. నేషనల్ ఆయుష్ మిషన్, ఒకవైపు నరేంద్ర మోడీ గారు యోగా ప్రాశస్తాన్ని, ప్రాచుర్యాన్ని, మన దేశంలో ఉంటున్న ఈ వారసత్వ సంపదని ప్రపంచ దేశాలకు అందించి ఇవాళ 190 దేశాలు యోగాని ఆచరిస్తుంటే మన దేశంలో వాటిని పక్కన పెట్టడమే కాకుండా ఆయుష్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేశారు. నేషనల్ ఆయుష్ మిషన్ కింద గత 5 సంవత్సరాల్లో కేవలం 38 కోట్లు మాత్రమే తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఎంతైనా అడగడానికి, సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది, కానీ తీసుకోలేదు. మరీ దారుణంగా ఏంటంటే ఈ మొదటి 2 సంవత్సరాలు, దానికి ముందు ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనల కారణంగా 38 కోట్లు వచ్చాయి. దాని తర్వాత 21, 22, 22, 23, 24 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క పైసా కోసం స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ నుంచి నేషనల్ ఆయుష్ మిషన్ కింద మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి ప్రతిపాదన పంపలేదంటే వారికి ఆయుష్ని ఎంత నిర్వీర్యం చేసే పని చేశారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆయుష్ మీద అంటే అవగాహన లేకనా, లేకుంటే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ మీద వ్యతిరేకత పెంచుకోవడమా, లేదా పాశ్చాత్య దాన్ని గొప్పగా చేసి చూపించి మనం చేసేదంతా తక్కువ, మన దేశంలో మనం కనిపెట్టింది కానీ ఇవన్నీ చాలా తక్కువ అని చెప్పి ఒక విదేశీ భావజాలంతో మనలో ఒక ఆత్మ న్యూనతా భావాన్ని పెంచే ప్రయత్నం మెకాలయ విద్యా వ్యవస్థలు చేశాడో ఆ రకంగా చేద్దామనే ఆలోచనతో చేశారో నాకు తెలియదు, కానీ ఆయుష్ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. మేము వచ్చిన మొదటి సంవత్సరం దాన్ని దీన్ని అర్థం చేసుకొని మొదటి సంవత్సరం నేను ఒక ప్రతిపాదన పంపిస్తే 85 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. దాంతో ఇవాళ ఆగిపోయిన విశాఖపట్నం ఆయుర్వేద కాలేజీని కానీ, హోమియో రాజమండ్రిలో కాలేజీని కానీ పూర్తి చేయడమే కాకుండా కేంద్రం నుంచి 100 కోట్లతో ఇవాళ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి క్రయాన్ ఇన్స్టిట్యూట్ని కూడా తీసుకుపోతున్నాం. ఈ అమరావతి ప్రాంతంలోనే రాబోయే 1 సంవత్సరంలో దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఆయుష్కు పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తాం. ప్రజల్లో తెలియాల్సింది. మనం ఇంగ్లీష్ మందు వేసుకుంటూనే మంచిది, మిగతాది లేదు. ఇంగ్లీష్ మందు వేసుకో, తీవ్రత వచ్చినప్పుడు, బాగా అనారోగ్యం అయిపోయినప్పుడు వేసుకో, తప్పులేదు. కానీ ఆ నివారణ తీసుకోవడానికి అసలు అనారోగ్యం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు? అసలు చేతులు కాలకుండా పరిస్థితులు మనకు అనుకూలంగా మలుచుకోవాలి కదా. దానికోసం ఆయుష్ను పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే మీరందరూ మనం చూశారు, ప్రపంచంలో ఎప్పుడూ జరగని విధంగా నా భూతో నా భవిష్యత్తు అన్న చందంగా మన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో చేసి చూపించాం. సముద్రం ఒడ్డున 3000 అంటే 1 నెల రోజుల పాటు తీసుకొచ్చిన అనేక రకాల కార్యక్రమాలు, అవగాహన పెంచడం కోసం, ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళడం కోసం తీసుకొచ్చిన థిమాటిక్ ప్రోగ్రామ్స్ కానీ, థిమాటిక్ యోగా సెషన్స్ కానీ, ఈ రకంగా కొన్ని చోట్ల మీరు 23,000 మంది గిరిజన విద్యార్థులు ఒకటేసారి 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేశారు. ఒక ప్రపంచ రికార్డ్, గిన్నిస్ బుక్ రికార్డ్ అయింది. అదేవిధంగా ఒకే స్థానంలో ఒకే సింగిల్ వెన్యూలో 3 లక్షల మంది పైగా యోగాల ప్రాక్టీస్. అది ఎందుకు? ఒకవైపు ఈ దేశంలో ప్రధానమంత్రి గారు యోగా గురించి చెప్పడం, యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల జరిగిన లాభాల గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా, ఆయన ఒక కల్చరల్ అంబాసిడర్ లాగా ప్రపంచంలో దీన్ని ప్రోత్సహించడం, అవగాహన కల్పించడం కారణంగా ఇవాళ ప్రజల్లో అవగాహన కలిగింది. అదేవిధంగా మనకు దాని సమాంతరంగా కూడా ఆరోగ్య భారతి లాంటి సంస్థలు కూడా పనిచేయడం ఇవాళ ప్రజల్లో మళ్ళీ అటువైపు మనదంతా పాత చింతకాయ పచ్చడి అనే భావనలోంచి బయటకు వచ్చి పాత చింతకాయ పచ్చడిలో ఎంత రుచిగా ఉంటుందో ఆ రుచిని ఆస్వాదించేవాడికి తెలుస్తుంది. మళ్ళీ యోగాని ఆస్వాదించాల్సిన అవసరం ఉంది. దాని కారణంగా ఇది చెప్తున్న ఇన్ని సవాళ్ళు ఇంకా రకరకాలు ఉన్నాయి. కొత్త డిమెన్షియా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఈ మస్కులర్ డిస్ట్రఫీ కేసులు, పిల్లలు కనిపిస్తున్న స్ట్రోక్స్, ప్రధానంగా బ్రెయిన్ స్ట్రోక్స్. మీరు ఆశ్చర్యపోతారు, 2020 సంవత్సరంలో 380 కొత్త న్యూరలాజికల్ కేసెస్ వస్తే 2024 సంవత్సరంలో అది కాస్త 7,700కి పెరిగాయి. అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి కోవిడ్ కొద్ది వరకు కారణం, రెండోది ఆహారపు అలవాట్లు కారణం, మూడోది ప్రధాన కారణం ఏంటంటే 5 సంవత్సరాల పాటు సాగిన బ్రాండ్ నిజంగా నేనే రాజకీయ విమర్శల్లో ఏదో ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు గెయిన్ సమ్ పొలిటికల్ మైలేజ్ అవుట్ ఆఫ్ ఇట్. అది దానికి ప్రధాన కారణం. ఇది ఆల్కహాల్ రిలేటెడ్ దీనిలలో సీకేడీ కేసులు డబుల్ అయ్యాయి, లివర్ కేసులు డబుల్ అయ్యాయి, మోర్ దాన్ డబుల్. స్ట్రోక్స్ అయితే మరీ దారుణంగా. సరే, వాటికి కూడా ఏ రకంగా దానికి నియంత్రించడానికి లేదా సరైన చికిత్స అందించడానికి కొత్త మార్గాలు ఏమున్నాయని అన్వేషించే ప్రయత్నం చేస్తున్నాం. దానికి కావాల్సిన ఒక హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీలు కూడా నియామకం చేస్తున్నాం. సమాజంలో ఉంటున్న డాక్టర్ల నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కూడా వాటి మీద సూచనలు, సలహాలు తీసుకొని పరిస్థితిని, ప్రధానంగా ఆరోగ్య వ్యవస్థని పటిష్టపరిచే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ ఆయుష్, అందుకని ఈ సంవత్సరము
గత సంవత్సరం తెలియక నేను కొత్తలో ఎంత అడిగితే ఇస్తారో లేదని 100 కోట్లకు అడిగా. 100 కోట్లు అడిగితే వాళ్ళు 85 కోట్లు ఇచ్చారు. ఈసారి అర్థమైంది నాకు, ఓహో అడిగిన దాంట్లో 80% ఇస్తారని చెప్పి నేను వాస్తగా ఈసారి జాగ్రత్త పడి 1000 కోట్లకు ప్రతిపాదనలు పంపిస్తున్నా. 50% రాని 50% రాని ఏదైతే లక్ష్యం నిర్దేశించుకున్నామో ఆయుష్ వ్యవస్థల్ని పటిష్టపరచాలా. అదే సమయంలో ఈ జిల్లాకు ఒక ఆయుర్వేద కాలేజీ తీసుకొచ్చి ఆయుష్ సంస్థల్ని, ఆయుర్వేదాన్ని కాదు, హోమియో ఉంటే హోమియో, సిద్ధ ఉంటే సిద్ధ, న్యాచురోపతి ఉంటే న్యాచురోపతి, ఈ కాలేజీలో అవసరాన్ని బట్టి ప్రజల్లో ముందు విద్యార్థుల్లో కూడా ఈ కోర్సుల పట్ల అవగాహన కల్పించి ఆ దిశగా ప్రయత్నించి దాని తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి మరి అవకాశాలు కూడా కల్పించాలి. మీరు ఆయుర్వేద చేసేసే బిఎంఎస్ చేసే బిహెచ్ఎంఎస్ చేసిన తర్వాత నీకు ఉపాధి కల్పించకపోతే, ఉద్యోగం కల్పించలేకపోతే, సమాజంలో ప్రజల్లో అవగాహన కలిగించి ఆ డాక్టర్ల దగ్గరికి ప్రజలను వెళ్ళడానికి మనం ప్రోత్సాహం ఇవ్వకపోతే కష్టమవుతుంది. అందుకని ఆ దిశగా కూడా ఒకవైపు ఈ చేపడుతున్న నియామకాలు కూడా చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఆయుష్లో మేము వచ్చిన తర్వాత 188 నియామకాలు చేపట్టాం. ఆ మెడికల్ ఆఫీసర్ని ఆయుర్వేద కానీ లేదా హోమియోలో కానీ. దీంట్లో కూడా నియామకాల దగ్గర 2600 ఈ మోడర్న్ మెడిసిన్లో కూడా నియామకాలు చేశాం. కింద ఎఫ్ఎన్ఓ ఎమ్మెల్యేల దగ్గర నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సూపర్ స్పెషలిస్టుల దాకా కూడా నియామకాలు చేపట్టాం. రాష్ట్రంలో ఈ గాడి తప్పిన వ్యవస్థని స్లోగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇటీవల మీరు చూస్తే ఈ ఐవీఆర్ఎస్ చేస్తున్నారు. ఐవీఆర్ఎస్లో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు పబ్లిక్ నుంచి. తీసుకుంటే మారింది. 8% ఇవాళ ఓపీ సర్వీసులు పెరిగాయి, 17% ఐపీ సర్వీసులు పెరిగాయి. దాని తర్వాత ప్రజల్లో సంతృప్తికరమైన ఏంటంటే 8 నుంచి 14 ప్రైమరీని, సెకండరీ, టెరిషరీ హెల్త్ కేర్లో 8 నుంచి 14% దాకా చాలా మార్పు వచ్చింది. డాక్టర్లు 61% మేము మొదట్లో చేసినప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారంటే ఇవాళ అది 84% డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. దాన్ని మేము 95%కి తీసుకెళ్ళినప్పుడే ఒక శాచ్యురేషన్కి వచ్చినట్టు అవుతుంది. అది చేయాలి. దానికోసం మోటివేట్ చేసే పని చేస్తున్నాం. డాక్టర్లలో వాళ్ళ బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒక అకౌంటబిలిటీ లేదు. చర్యల్ని ఒకవైపు మోటివేట్ చేస్తున్నాం, రెండవ వైపు ఎక్కడన్నా ఉదాసీనత ఉంటే ఉపేక్షించమనే విషయాన్ని చాలా స్పష్టంగా పంపిస్తున్నాం. అదేవిధంగా అవినీతి కూడా ఆసుపత్రిలో మీకు తెలుసు, ఆరోగ్యం అంటే అవినీతి. ఇవాళ అవినీతి అనేది 61% నుంచి 40%కి తగ్గిందని, ఇంకా 40% ఉంది. దాన్ని 90%కి పెంచాల్సింది. ఏది అవినీతి లేని వ్యవస్థ నిర్మించడంలో 90%కన్నా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది పెద్ద ఛాలెంజ్. అందుకని నా మొహంలో ఒత్తిడి కనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను పిఎస్ రావు గారికి అనిపిస్తే నేను ఆ ఒత్తిడిలో ఉన్నాను సార్ అనేది. సరే, ఆ ఒత్తిడి నుంచి బయటకు వస్తా, అందరి సహకారం. మనం ఇవాళ నేను ఎందుకు ఈ నా వేదనని మీతో పంచుకుంటున్నానంటే, మీరు ఆరోగ్య భారతి తరపున సమాజంలో ఇవన్నీ అవగాహన కల్పించడానికి, నివారణ చర్యలు తీసుకోవడానికి, లేదా ఇతరత్ర వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రభుత్వానికి ప్రజలకి వారధలుగా పనిచేయడానికి మీరు వచ్చారు కాబట్టి, దానికి సంబంధించిన వాళ్ళ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏ రకమైన ఫీడ్బ్యాక్ వస్తుంది, ఏ రకమైన ప్రధానమైన ఇబ్బందులతో, దాని తర్వాత నాకు ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వగలిగితే దాని మీద కొన్ని విషయాలు చెప్పారు డాక్టర్ పిఎస్ రావు గారు. దాన్ని సమగ్రంగా ఆలోచించిన తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా అభ్యాస వర్గ సందర్భంగా మీరు అందరూ మిమ్మల్ని కలిసే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంటూనే, రెండో వైపు కూడా మీరు నేను చెప్పిన విషయాన్ని, ప్రజల్లో ఉంటున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టి నా ద్వారా తీసుకెళ్ళగలిగితే మనం ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మాణం చేయగలం. అదేవిధంగా ఒక వికసిత భారత్ నిర్మాణం చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంటే మాత్రం ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఒక మంచినీళ్ళు, జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీళ్ళు అందిస్తే, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించగలిగితే సంవత్సరానికి 4 లక్షల డయోరియల్ డెత్స్ని ఆపచ్చు. మనం 4 లక్షల డయోరియల్ డెత్స్ని ఒక్కొక్క సంవత్సరానికి 8,60,000 దేశవ్యాప్తంగా చెప్తున్నాను నేను, దేశవ్యాప్త సంఖ్య అది 8,60,000 కోట్లు మనము జీడిపికి యాడ్ చేయగలం. అంత ఇది ఉంది. ఏది మంచినీళ్ళు ఇవ్వడం వల్ల ఒక మంచి సురక్షితమైన తాగునీరు. అందుకే నేను వీటిల్లో హెర్బల్ మెడిసిన్స్ కూడా ప్రోత్సాహకలివని చెప్తున్నా. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్లో ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. ఏది మన ఉసిరికి, మన అలోవెరాకి, మన తులసికి, మన వీటికి ప్రపంచవ్యాప్తంగా చాలా ఇది ఉంది, డిమాండ్. ఇవాళ $200 బిలియన్ మార్కెట్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. అనేక యూరోపియన్ దేశాలు కానీ, చైనా లాంటి దేశాలు కానీ ఇవాళ వీటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. అందుకని మన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకుని ఈ ఉసిరి లేదా మనం ఏదైతే మెడిసిన్లు ఇవి ఉన్నాయి, దగ్గర 26 రకాల మెడిసిన్లు ఇవి ఉన్నాయి.
వాటిని మనం దానికి లింకప్ చేయగలిగితే అనేక రకాలైన కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. దాని కింద అనేక 50% నుంచి 90% దాకా సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కానీ లేదా మార్కెటింగ్ వ్యవస్థ కానీ ప్రమోషన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కలిగిస్తూ ఉంది. కాబట్టి ఈ దశ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే మన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నేను వెళ్ళిన సందర్భంగా వాళ్ళకి ఈ మాట చెప్పడం జరిగింది. 2030 నాటికి ఈ హెర్బల్ మెడిసిన్స్ గ్లోబల్ మార్కెట్ ఈజ్ గోయింగ్ టు టచ్ $400 బిలియన్. ఎంత పొటెన్షియల్ ఉందో చూడండి, ఎంత పొటెన్షియల్ ఉందో చూడాలి. అందుకని నేను క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు రకరకాల వ్యక్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు మనం అక్కడ మాట్లాడుతుంటాం, కిసాన్ సంఘం వాళ్ళతో మాట్లాడుతున్నాం, కిసాన్ సంఘం వాళ్ళతో మాట్లాడుతున్నాం, విషయాన్ని కొద్దిగా షేర్ చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు జరుగుతున్న అభ్యాస వర్గంలో అనేక విషయాలు మీ శిక్షణలో మీరు తెలుసుకున్న విషయాల్ని క్షేత్రస్థాయిలో అనుకున్న విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొక్కసారి నేను నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి.